ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం. వాచ్ అండ్ ఎంజాయ్. అన్న ఒకటి అడగొచ్చా? ఎన్నైనా అడగచ్చు. నువ్వు ఏసుంటే బతికినోడు అన్న. ఉంది ఇక్కడ ఉంది. అవును గురుజీ, స్నానం చేసేటప్పుడు నేను కూడా చూసిన. ఇక్కడ ఆత్మ ఉందా అని చెప్తున్నా. ఆత్మ అంటే గుర్తుకొచ్చింది. అది అయిపోయింది గురుజీ. ప్రమిళ ఉంది కదరా. లవరా ప్రమిళ ఆత్మను సీసలో బంధిద్దాం అనుకున్నా. ఆ సీస నా మీద కొట్టి వెళ్ళిపోయింది. మరి మీరు ఏమనలేరా? అబ్బా అన్న అబ్బా నువ్వు సూపర్ రా. ఒక్క నిమిషం ఆగు. అన్న ఏమనుకోవు కదా ఒక్క మాట. ఎసుంటే తీసుకెళ్లి వెనక పెట్టరా. తిరండి గురుజీ. నా గురించి చెప్పు మేడం. మా గురుజీ దెయ్యాలకు దెబ్బెత్త. సరే గాని నా గురించి చెప్పు. చెప్పు ఇంకేమున్నది చెప్పడానికి? పెద్ద డైలాగ్ నాకు ఇచ్చి చిన్న డైలాగ్ నువ్వు తగ్గట్టావు. నా పక్కన ఇలా యాక్ట్ చేస్తానని ఎప్పుడన్నా అనుకున్నావారా? నా పక్కన ఎప్పుడన్నా మీరు యాడ్ చేస్తారని అనుకున్నారా? ఏదో నా టైం బాగాలేక చేస్తున్నారా? నా టైం బాగాలేక మీ పక్కన వేస్తానని, లేకపోతే అది పక్కన వేస్తాను. పెద్ద మాట అన్నాడు సరాడు. రేంజ్ల గురించి మాట్లాడుతున్నావు. నేనేంట్రా ఒక బ్రహ్మానందం గారు, ఒక అలీ గారు, ఆ రేంజ్ రా నాది. రేంజ్ గురించి చెప్పాలంటే నేనే. నా రేంజ్ ఏం తెలుసా? ఓ సద్దాం, ఓ యాదవరాజు, భాస్కర్ తో వేస్తా. కాదు తెలిసి మాట్లాడుతాడా తెలియక మాట్లాడుతాడా? మాతో నన్ను పోల్చుకుంటాడేంటి? తెలిసే మాట్లాడుతున్నా. రాయ్ ఇగో ఆత్మలు ఉన్నాయి. అక్కడ ఆత్మ వస్తుంది. సంకతించి కంపు కొడుతుంది. ఏంట్రా ఇది? వెండి తెర మీద వెలుగులు వెలిగేవాడు బుల్లి తెరంకి వచ్చి బదనాం అయిపోవడానికి సిగ్గులేదన్నా నీకు? వదిలేదన్నా, నువ్వు బుల్లి తెర మీద కూడా వెలగట్లేదు కదా. అమ్మాలే బొమ్మాలే, దీన్ని బయట అమ్మాలే. ఇంతకుముందు అదే వేసింది. పిందె పండే కాదు, పిందె గుమ్మడికాయ అయింది. నిన్ను వదల బొమ్మాలి, నిన్ను లోపల తీసుకెళ్తా. నువ్వు తీసుకెళ్ళేదంటే నేను తీసుకుపోతారా? రాను. నేను చంపుతా. చంపలేవు నువ్వు. నేను నిన్ను చంపుతారా? నన్ను చంపలేవే. నా జుట్టు పట్టుకుంటావు, నిన్ను చంపుతా. అమ్మా, నువ్వు ఇప్పుడు వాడిని ఏం చేయలేవు. వాడి నాలుక మరణ శాసనం, చేతులు యమపాశాలు. మరి వాడిని చంపాలంటే ఎలా? ఆగు. వాడిని చంపాలంటే ఎలా? వక్ర మంత్రాలు చదివే వాడి నాలుక నరకాలి, వాడి చేతులకు శిలలు వేయాలి, వాడు గొంతు నరాలు బిగించాలి. అప్పుడే నువ్వు వాడిని నిర్బంధించగలవు. మరి ఎత్తుకో. ఏమి వాడిని నేను చంపుతా, ఎత్తుకో. బుం బుం భుజంగం, దిత్తై తరంగం, మృత్యు మృదంగం. నాలో ధరించి సరిసరంగా సనతో వెలిగించి పరిపరంగా. రే కొంప తీసి ఇది భరత వేదమున సాంగ్. పాడనా ప్రళయ కీర్తన
ఆడనా కారు మేఘాలు కమ్ముకొస్తున్న కటిక చీకట్లలో మధ్యలోకి రా వేదన అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఒరే ఇక్కడ ఉంటే ఆత్మలు చంపేస్తాయి, వెళ్ళిపోదాం పదరా. ఏ మాంత్రికుడు వచ్చినా మమ్మల్ని ఏం చేయలేడురా, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎక్కడ ఇరికించారు మేడం మమ్మల్ని? ఏ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిపోండి, అంతవరకు ఇక్కడి నుంచి కదిలేదులే, రండిరా. నాటి నాటి చాలా కోరికలు తెరలేదు నీ, అందుకు చాలా పెద్దది ఏమైపోయాడు. తాంత్రికులు అంటే ఖచ్చితంగా దయ్యాలు భయపడాలి. అసలు ఏం చేయాలి వీళ్ళకి ముక్తి దక్కాలంటే? ఇంద్రజ గారు. రమేష్ గారు గెటప్ అదిరింది, చాలా చాలా బాగా అనిపించింది. వచ్చి గెటప్ కి తగ్గట్టు ఏదో పెద్దగా చేసేస్తారని అనుకున్నాను. పులి అద్దరగొట్టేశావు. అండ్ రోహిణి గారు దయ్యంగా కూడా ఎంత బాగా చేస్తున్నారండి. ఇన్ని షేడ్స్ ఉన్నాయి దయ్యంలో కూడా. అంటే వీళ్ళ సెగ్మెంట్ హైలైట్ అవ్వడానికి మాత్రం మీరే కారణం. సూపర్బ్ అండి, గెటప్ ఇద్దరిది అదిరింది. సూపర్బ్ సెగ్మెంట్, నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. మరి అది గారు, అన్న సపోర్ట్ లేకపోతే పులిగాడు వేసిన పంచెస్ పేలేవు కాదు, అన్న రిలేటెడ్ పంచెసే కాబట్టి అందుకే. పులి వేసిన పంచ్ లో బెస్ట్ పంచ్ ఏంటో తెలుసా? పెద్ద పెద్ద డైలాగులని నాకే చూస్తాను. గంట ప్రాక్టీస్ చేపించా లోపల.